Hi everyone. I hope you all watched previous videos, right? So this is the last session. Okay. సో దీని తర్వాత ఇంకేమైనా కాన్సెప్ట్స్ మిస్ అయ్యాయి అనిపిస్తే షార్ట్ వీడియోస్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్గా కవర్ చేస్తాం. ఓకే. సో లేత్ టూల్స్ టాపిక్ అనేది ఈ క్లాస్లో మనం కవర్ చేద్దాం. ఓకే. Single point cutting tools. First one is solid tools. These tools are made from high speed steels having a square or rectangular cross section. Okay. సో ఇదేంటంటే మొత్తం మొత్తం అంటే టూల్ మొత్తం ఒకే మెటల్తో తయారు చేస్తారు అనమాట. ఓకే. సో అందుకే ఇది సాలిడ్ టూల్స్ అంటారు. ఓకే. సో దీని క్రాస్ సెక్షన్ ఏంటంటే స్క్వేర్ లేదా రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ అనేది ఉంటుంది అనమాట. సో క్రాస్ సెక్షన్ అంటే సపోజ్ ఇక్కడికి మనం ఇలా కట్ చేసాం అనుకోండి. సో అక్కడ మనం ఇలా షేప్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఇలా ఉంటుంది టూల్. ఓకే. నెక్స్ట్ బిట్ టూల్. These tools are made from high-speed steel with small amount of cobalt having a square cross section. Okay, small amount of cobalt అనేది యాడ్ చేస్తారు అన్నమాట ఇందులో. ఓకే. These tools are generally found in 5 to 15 mm square and 75 to 150 mm length. Okay, this tool is held in tool holder and used. సో ఇక్కడ మీరు టూల్ అబ్జర్వ్ చేయొచ్చు ఎలా ఉందనేది. ఓకే. సో నెక్స్ట్ tipped tool. Okay, it has a carbon steel shank and tip of tungsten or cobalt steel is braced at the end of the shank. Okay, ఇక్కడ బ్రేజ్ వెల్డింగ్ యూజ్ చేసి టిప్ దగ్గర ఏంటంటే టంగస్టన్ లేదా కోబాల్ట్ స్టీల్ అనేది వెల్డింగ్ చేస్తారు అనమాట. ఓకే. సో దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ టిప్డ్ టూల్. ఓకే. సో షాంక్ ఏంటంటే ఈ షాంక్ పోర్షన్ మొత్తం మనకి కార్బన్ స్టీల్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. టిప్ వర్క్ టంగస్టన్ కోబాల్ట్ స్టీల్ అనేది యూజ్ చేస్తారు. ఓకే. టంగస్టన్ లేదా కోబాల్ట్ స్టీల్. ఓకే. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ టర్నింగ్ హార్డ్ మెటల్స్. నెక్స్ట్ side and end cutting tools. Side cutting tools have their cutting edges formed on the side of the cutting tool. ఓకే. సో ఇక్కడ మీరు చూసారా, అబ్జర్వ్ చేసారా? సో ఇలా ఒక సైడ్కి మనకి కటింగ్ ఎడ్జ్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే. సో సో దీంట్లో రైట్ హ్యాండ్ కట్, లెఫ్ట్ హ్యాండ్ కటింగ్ అనేది ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, ఎండ్ కటింగ్. ఎండ్ కటింగ్ టూల్స్ హ్యావ్ దే కటింగ్ ఎడ్జెస్ అట్ ద ఫ్రంట్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది టూల్, అంటే ఇక్కడ ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఇది ఏంటంటే పార్టింగ్ ఆపరేషన్స్కి అలా అంటే సెపరేట్ చేయాలి అని అనుకునేటప్పుడు ఈ ఎండ్ కటింగ్ టూల్ అనేది యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే. లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ టూల్ చూసారు. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇలా ఉంటుంది అనమాట, ఇది కటింగ్ ఎడ్జ్. ఓకే. రైట్ హ్యాండ్కి ఇక్కడ కటింగ్ ఎడ్జ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. సో రైట్ హ్యాండ్ని ఎలా యూజ్ చేస్తారు, లెఫ్ట్ హ్యాండ్ని ఎలా యూజ్ చేస్తారు. రైట్ హ్యాండ్ యూజ్ చేసేటప్పుడు మనం ఇలా మూమెంట్ అంటే ఫీడ్ డైరెక్షన్ అనేది ఇలా ఇస్తాం. ఓకే. అదే లెఫ్ట్ హ్యాండ్ అనుకోండి, ఫీడ్ అనేది ఇలా ఇస్తాం అనమాట. ఓకే. సో అది పిక్చర్లో క్లియర్గా రిప్రజెంట్ చేసాను కనుక సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే అకార్డింగ్ టు ద ఫార్మ్ ఆఫ్ ది పాయింట్, ఇక్కడ ఏంటంటే స్ట్రైట్ షాంక్ టూల్స్, బెంట్ షాంక్ టూల్స్ అని ఉన్నాయి. చూసారా, బెంట్ అంటే ఇలా సమ్వాట్ బెండ్ అయి ఉంటుంది అనమాట యాక్సిస్. ఓకే. స్ట్రైట్ అంటే స్ట్రైట్ యాక్సిస్ లోనే ఉంటుంది. ఓకే. సో ఇందులో రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. రఫింగ్ అండ్ ఫినిషింగ్ టూల్స్. Rough tools are provided with small round nose. Okay. They permit deep cuts and heavy feeds. Okay. సో రఫ్ కట్ అంటే ఇప్పుడు రఫ్ టూల్స్ అనేవి మెటీరియల్ రిమూవల్ రేట్కి యూజ్ చేస్తాం అనమాట. ఓకే. సో స్మాల్ రౌండ్ నోస్ ఉండడం వల్ల ఏంటంటే షార్ప్గా ఉంటుంది కదా, సో దట్ మనకి ఏంటంటే మెటీరియల్ రిమూవల్ రేట్ అనేది ఎక్కువ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫీడ్స్ అనేవి హెవీగా ఉంటాయి. అదే ఫినిషింగ్ అనుకోండి, ఫీడ్ అనేది తక్కువగా ఉంటుంది. సో దట్ మనకి ఏంటంటే బాగా ఫినిషింగ్ అనేది జరిగి మనకి స్మూత్ సర్ఫేస్ అనేవి మనం అప్టైన్ చేస్తాం ఫినిషింగ్ ఆపరేషన్లో. ఓకే. సో రఫ్ టూల్స్ ఏంటంటే స్లైట్ సైడ్ రిలీఫ్ యాంగిల్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకే. టు సపోర్ట్ ద కటింగ్ ఎడ్జ్. ద నోస్ ఆఫ్ ది టూల్ ఈస్ గ్రౌండ్ టు రేడియస్ ఆఫ్
1 to 2 mm ఉంటుంది nose radius అనేది. ఓకే, these tools are subjected to less wear than single point tools with an entirely flat face. Next, finishing tools are provided with a large round nose. Okay, ఇక్కడ nose radius ఏంటి 2 to 5 mm ఇచ్చాడు. ఓకే, సో లైట్ కట్స్ విత్ ఫైన్ ఫీడ్స్ గివ్స్ ఏ గుడ్ ఫినిష్. ఓకే, సో మనకి ఏంటంటే ఫినిషింగ్ ఆపరేషన్స్ అప్పుడు ఈ ఫినిషింగ్ టూల్స్ అనేవి యూజ్ చేస్తాం అన్నమాట విత్ లెస్ ఫీడ్స్. ఓకే, సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కటింగ్ టూల్స్. ఓకే, సో థ్రెడ్డింగ్ చేసేటప్పుడు ఈ టూల్ ని యూజ్ చేస్తాం అన్నమాట, థ్రెడ్డింగ్ టూల్. ఓకే, ఇలా ఉంటుంది షార్ప్గా. ఓకే, అండ్ పార్టింగ్ టూల్, ఇందా చెప్పాను కదా పార్టింగ్ టూల్ అంటే ఏంటి, ఇలా ఒక సపోజ్ ఇది ఫుల్ షాఫ్ట్ అనుకుంది అలా, సో అలాంటి టైంలో ఈ కట్ ఆఫ్ లేదా పార్టింగ్ టూల్ని యూజ్ చేసి ఈ రెండింటిని డివైడ్ చేస్తాయి, అంటే సెపరేట్ చేయొచ్చు మనం. ఓకే, దట్ ఈస్ ద కట్ ఆఫ్ ఆర్ పార్టింగ్ టూల్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఇది రైట్ హ్యాండ్ కట్ టూల్. రైట్ హ్యాండ్ కట్ టూల్కి ఏంటి మనం ఇలా అప్లై చేస్తాం కదా, అదే లెఫ్ట్ హ్యాండ్ కటింగ్కి అయితే ఫీడ్ అనేది ఇలా అప్లై చేస్తాం, అది ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా. ఓకే, సో ఈ రెండింటిని మనం దేనికి యూజ్ చేస్తాం అంటే టర్నింగ్ ఆపరేషన్కి. టర్నింగ్ అంటే ఇలా ఫ్లాట్గా ఓకే చేయడం కోసం, అంటే సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ని ఫినిషింగ్ చేయడానికి పైన లేయర్ అనేది రిమూవ్ చేస్తాం కదా, సో టర్నింగ్ ఆపరేషన్ ఉంటుంది దాన్ని. ఓకే, అలా చేయడానికి ఈ రైట్ కట్ లేదా లెఫ్ట్ కట్ టూల్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఫేసింగ్ ఆపరేషన్ ఇక్కడ చూసారా ఫేసింగ్ ఎలా జరుగుతుందో. ఓకే, సో ఇలా ఇది ఫేస్ అనుకుంటే సిలిండ్రికల్ షేప్లో ఇలా దీన్ని రిమూవ్ చేస్తుంది అనమాట కటింగ్ టూల్. ఇలా అంటే స్టెప్ బై స్టెప్ ఎలా టచ్ అవుతూ సెంటర్ పాయింట్ వరకు రీచ్ అయ్యాక ఫుల్గా సర్ఫేస్ అనేది మనకి ఫేసింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇందులో మళ్ళీ లెఫ్ట్ కట్ రైట్ కట్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టర్నింగ్. ఓకే, ఇక్కడేంటి కర్వ్డ్ కటింగ్ లేదా రౌండ్ నోస్ అనేది యూజ్ చేస్తారు అనమాట. ఓకే, టర్నింగ్ ఆపరేషన్. సో ఇక్కడ ట్యాపరింగ్కి మనం ఏం చేస్తాం, టూల్ని ఒక యాంగిల్లో సెట్ చేయడం లేదా ఫార్మ్ టూల్ కానీ మనం యూజ్ చేస్తాం అన్నమాట ఫర్ ట్యాపర్ టర్నింగ్కి. ఓకే, సో ఫార్మ్ టూల్ అంటే ఎలా ఉంటుంది అంటే సపోజ్ ఇది సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ కదా. ఓకే, సో ఫార్మ్ టూల్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది టచ్ అయ్యాక ఈ షేప్ అనేది ఇలా తయారవుతుంది. ఓకే, సో పై లేయర్ అనేది ఈ మొత్తం ఇదంతా రిమూవ్ అయిపోతుంది అనమాట, అంటే ఒక సమ్ ట్యాపర్తో ఈ ఫార్మ్ టూల్ అనేది ఉంటుంది. ఓకే, సో అది మెషినింగ్ చేసేటప్పుడు ఆ ఫార్మ్ అనేది మనకి ఆబ్జెక్ట్ పైన చూడొచ్చు మనం. ఓకే, ఆఫ్టర్ గెటింగ్ ద మెటీరియల్ రిమూవ్. ఓకే, సో ఇక్కడ స్క్వేర్ నోస్ ఆర్ ఎండ్ కటింగ్ టూల్. ఓకే, సో ఇలా మనం యూజ్ చేయొచ్చు నెక్కింగ్ లేదా గ్రూవింగ్స్కి మనం ఈ ఎండ్ కటింగ్ టూల్స్ అనేవి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ నర్లింగ్. ఓకే, నర్లింగ్ అంటే ఏంటి, లైక్ మనకి ప్రాపర్గా గ్రిప్ ఉండడం కోసం మన సర్ఫేస్ మీద ఈ క్రాస్ లైక్ మనకి ఫైల్స్లో చూస్తాం కదా. ఓకే, ఇలా డైమండ్ షేప్లో ఉంటాయి, అలా మనకి గ్రిప్ కోసం ఇలా నర్లింగ్ అనేది ఇస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ చూసారా ఫార్మ్ టూల్ అని చెప్పాను కదా, ఇక్కడ చూసారా ఎలా ఉందో ఎడ్జ్, ఇక్కడ చూసారా ఇలా ఉంది ఫార్మ్ టూల్ అనేది, రైట్. సో ఇలాగ ఆ షేప్ని రిజంబుల్ చేస్తుంది అనమాట ఈ టూల్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫార్మ్ టూల్ అండ్ ఇది ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ అండ్ ఇది థ్రెడ్డింగ్ టూల్ అనమాట. ఓకే, సో ఈ థ్రెడ్డింగ్ టూల్ని యూజ్ చేసి మనం థ్రెడ్స్ అనేవి అప్లై చేస్తాం. ఓకే, సో ఇండివిజువల్గా సో స్ట్రైట్ టర్నింగ్ టూల్. So it is a single point cutting tool used on a lathe machine to reduce the diameter of the cylindrical workpiece. Okay, so previously discussed chesam kada. The tool moves parallel to the work axis of rotation, removing a uniform layer of material to produce a smooth cylindrical surface. Okay, so ఇది cylindrical object అనుకుంటే మనకి టూల్ అనేది ఇలా ప్లేస్ చేస్తారు అన్నమాట. సో విత్ ప్రాపర్ ఫీడ్తో మనకి ఇలా ఇది టూల్ మూవ్ అవుతుంది, పై లేయర్ అంతా ఇది రొటేట్ అవుతుంది కదా ఆబ్జెక్ట్ అనేది లేతలో పెట్టినప్పుడు.
సో అలా రొటేట్ అవుతూ ఈ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ ని పైన లేయర్ ని రిమూవ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్రాంక్డ్ టర్నింగ్ లేదా and facing tool. Okay, so a single point cutting tool used on a lathe machine for both general turning operations and for machining the flat face of a workpiece. So ఇక్కడ crank design refers to the offset or bent shape of the tools shank. ఇక్కడ చూసారు ఇందాక ప్రీవియస్ గా డిస్కస్ చేసాం కదా, ఎల్ షేప్ అలా బెండ్ అయ్యి ఉంటుందని. ఎల్ అని కాదు, జస్ట్ బెండ్ అయ్యి ఉంటుంది యాక్సిస్ అనేది. స్ట్రైట్ షాంక్ అండ్ బెండ్ షాంక్ అని డిస్కస్ చేసాం కదా. ఓకే, so which provides a greater clearance and access to the workpiece. Okay, offset facing tool, so it is also known as cranked facing tool. Okay, a single point cutter used to machine the end face of a workpiece so it perfectly flat and perpendicular to its rotation axis. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆఫ్సెట్ ఫేసింగ్ లో 2 కటింగ్ ఎడ్జెస్ అనేవి ఉన్నాయి. ఇది సెకండరీ కటింగ్ ఎడ్జ్ అనమాట, మెయిన్ కటింగ్ ఎడ్జ్. ఓకే, సో మనం ఫేసింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు మనం ఇక్కడ కటింగ్ టూల్ అలా ప్లేస్ చేస్తాం కదా. సో ఇది ఫస్ట్ ఒక ప్రైమరీ కటింగ్ ఎడ్జ్ ని జనరేట్ చేస్తే ఇది సమ్వాట్ టచ్ అయి ఉంటుంది కదా, అది సెకండరీ కటింగ్ ఎడ్జ్ ని జనరేట్ చేస్తుంది అన్నమాట. ఓకే, పాయింటెడ్ టర్నింగ్ టూల్, ఇట్ ఈస్ యూజ్ టు ఫినిష్ ద జాబ్. ఓకే, ఫినిషింగ్ ఆపరేషన్స్ కి ఇది యూజ్ చేస్తాం. దే కెన్ మేడ్ ఫ్రమ్ హై స్పీడ్ స్టీల్ ఇన్ ఏ సాలిడ్ టైప్. సాలిడ్ టైప్ అంటే యూనిఫామ్ గా మెటీరియల్ ఉంటుంది. ఓకే, boring tool, a single point cutting tool used on lathe machine to reduce the diameter of a cylindrical workpiece. ఇలా ఓకే, సో మనకి ఏంటంటే ఇన్సైడ్ అంటే హాలో సెక్షన్స్ ని జనరేట్ చేయడానికి, ఓకే, లేదా బ్లైండ్ హోల్స్ జనరేట్ చేయడానికి ఈ బోరింగ్ టూల్ ని యూజ్ చేస్తారనమాట. The tool moves parallel to the workpiece axis of rotation, removing a uniform layer of material to produce a smooth cylindrical surface. Okay, సో ఇక్కడ టూల్ అనేది వర్క్ పీస్ యాక్సెస్ కి ప్యారలల్ గా మూవ్ అవుతుంది అనమాట. ఓకే, పార్టింగ్ ఆఫ్ టూల్, సో దిస్ టైప్ ఆఫ్ టూల్ ఈస్ మెయిన్లీ యూజ్ ఫర్ పార్టింగ్ ఆఫ్ ది జాబ్స్ ఇన్ డిఫరెంట్ లెంగ్త్స్ ఆఫ్ ఫినిషింగ్ ద జాబ్ ఫ్రమ్ ఏ లాంగ్ రాడ్. ఓకే, సపోజ్ మనకి ఒక లెంతీ రాడ్ ఇలా ఉందనుకోండి, సో మనం సర్ఫేస్ ఫినిషింగ్ అంతా అయిపోయింది, బట్ ఏంటంటే మనం దీన్ని ముక్కలుగా చేయాలి. సో అలాంటి టైంలో మనకి పార్టింగ్ ఆఫ్ టూల్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో సెంటర్ దాకా మనం ఇలా పార్టింగ్ ఆఫ్ టూల్ తీయగానే ఇది రొటేట్ అవుతుంది కదా, సో 2 sides కట్ అయిపోతుంది అనమాట. సో మనకి పీస్ అనేది సెపరేట్ గా వచ్చేస్తుంది. ఓకే, సో అలా సెపరేట్ చేయాలి అనే టైంలో మనం ఈ పార్టింగ్ ఆఫ్ టూల్ ని యూజ్ చేస్తాం. ద విడ్త్ ఆఫ్ ఇట్స్ కటింగ్ ఎడ్జ్ ఈస్ మోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ and less in the backside to give clearance when performing a parting of operation. Okay, threading tool, it is used to cut different shapes of threads on the job. Okay, it is ground according to the shape and angle of the thread. అంటే యాంగిల్స్ అవి మనకి ఇంపార్టెంట్ కదా, మనం స్క్రూస్ ఫ్యాజనర్స్ చెప్పేటప్పుడు థ్రెడ్ షేప్స్ మనం డిస్కస్ చేస్తాం కదా, ఎక్కమే ఉంటాయి, స్క్వేర్ థ్రెడ్ ఉంటుంది, బట్టర్స్ థ్రెడ్ ఉంటుంది, అలా బేస్డ్ ఆన్ దట్ మనకి థ్రెడ్డింగ్ అనేది డిసైడ్ చేస్తాం అనమాట. ఆ టూల్ వేరీ అవుతుంది బేస్డ్ ఆన్ ది యాంగిల్ అండ్ షేప్. ఓకే, 45-degree చాంఫరింగ్ టూల్, ఇక్కడ మీరు చూసారు కదా. సో ఇలా చాంఫరింగ్ అంటే సపోజ్ మనకి షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి, సో దాన్ని ఇలా చేయడాన్ని చాంఫరింగ్ అంటారు. అదే ఫిల్లెట్ అనుకోండి, మనం వెల్డ్స్ లో యూజ్ చేస్తాం రైట్. సో ఇలా జస్ట్ కర్వ్డ్ గా ఉంటుంది అనమాట, అది ఫిల్లెట్స్. ఓకే, అది గుర్తుంచుకోండి. సో ఇక్కడ చాంఫరింగ్ అంటే ఇలా షార్ప్ ఎడ్జ్ ని మనం ఇలా ఒక 45-degree యాంగిల్ తో మనం షేప్ చేస్తాం. ఓకే, సో ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ చాంఫరింగ్ ద జాబ్ at 45 degrees. ఓకే, internal recessing tool, దిస్ టూల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ recessing ద జాబ్. ఓకే, ఇంటర్నల్ రెస్ అంటే ఇలా షేప్ చేసారు ఎలా ఉందో. ఓకే, సో ఇంటర్నల్ రెసెస్ అంటే ఇలా షేప్ చేయడానికి మనకి ఈ ఇంటర్నల్ రెసెస్ టూల్ అనేది యూజ్ చేస్తాం. నర్లింగ్ టూల్, నర్లింగ్ టూల్ అంటే చెప్పాను కదా, మనకి గ్రిప్ కోసం మనం యూజ్ చేస్తాం. ఓకే, సో దిస్ టూల్ యూజెస్ 2 నర్లింగ్ వీల్స్ దట్ అప్లై ప్రెషర్ ఫ్రమ్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ది వర్క్ పీసెస్. చూసారా, 2 ఉన్న నర్లింగ్ టూల్స్. ఓకే, నర్లింగ్ వీల్స్. ఓకే, నెక్స్ట్ ట్రపానింగ్ టూల్,
It is similar to parting of tool but having an additional end clearance in the front. Okay, సో ఇది మేజర్గా లార్జ్ ఫాల్స్కి లేదా గ్రూవ్స్కి యూజ్ చేస్తారు అండ్ రిమూవ్స్ ద సాలిడ్ కోర్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ ఇంపార్టెన్స్ హియర్. ఓకే, లేత్ ఆపరేషన్స్. ఓకే, మనం ఎంతో ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా, సో వాటిని యూజ్ చేసే ఆపరేషన్స్ ఇవి. ఓకే, సో జస్ట్ ఇమేజెస్ చూద్దాం, మీరు కావాలంటే థియరీ అనేది చదువుకోండి. ఓకే, సో ఫేసింగ్ ఆపరేషన్ టూల్ చూసారా, సో టూల్కి ఫీడింగ్ అనేది ఇలా ఇస్తాం వెర్టికల్గా. ఓకే, సో దట్ ఏంటంటే మనకి కటింగ్ అనేది ఇలా ఫుల్గా కటింగ్ అయిపోతుంది అనమాట. ఫేసింగ్ అంటే ఫ్రంట్ సైడ్ పోర్షన్ని రిమూవ్ చేయడం. ఓకే, సో ట్యాపర్ టర్నింగ్ అంటే చూసారా ఎలా ఉందో, ఇలా ట్యాపర్డ్గా అంటే మన టూల్ని సమ్ యాంగిల్కి సెట్ చేయడం కానీ, లేదా ఫార్మ్ టూల్ యూజ్ చేయడం కానీ, లేదా మనకి ఏంటంటే టైల్ స్టాక్ని ఆఫ్సెట్ చేయడం ద్వారా మన ఈ ట్యాపరింగ్ అనేది అచీవ్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ కాంటూర్ టర్నింగ్. ఓకే, సో కాంటూర్ టర్నింగ్ అంటే ఇలాంటి షేప్స్ అప్టైన్ చేయడం కోసం టూల్స్ని అడ్జస్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇలాంటి షేప్స్ని డైరెక్ట్గా మనం అప్టైన్ చేయాలంటే ఫార్మ్ టూల్ కూడా యూజ్ చేయొచ్చు. చూసారా, ఫార్మ్ టూల్ అంటే ఈ షేప్ ఎలా ఉందో అలా మనం డైరెక్ట్గా ఒక టూల్ని మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని యూజ్ చేస్తాం అన్నమాట కటింగ్కి. ఓకే, అది ఫార్మ్ టూల్. సో ఇది ఈజీ ప్రాసెస్ అనమాట కంపేర్ టు కాంటూర్ టర్నింగ్. ఓకే, నెక్స్ట్ బోరింగ్. బోరింగ్ అంటే ఇంటర్నల్గా ఇలా హోల్స్ అనేవి జనరేట్ చేయడం కోసం బోరింగ్ని యూజ్ చేస్తాం. ఓకే, చాంఫరింగ్. చాంఫరింగ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఎట్ సమ్ యాంగిల్ మనం ఎడ్జ్ని కట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో 45 degrees మేజర్గా మనం యూజ్ చేస్తాం. పార్టింగ్ ఆఫ్ అంటే రిమూవ్ చేయడం. ఓకే, థ్రెడ్డింగ్ తెలిసిందా, డ్రిల్లింగ్. డ్రిల్లింగ్ అంటే మనం ఇలా బోరింగ్ చేసేటప్పుడు ముందు మనం డ్రిల్లింగ్ అనేది చేస్తాం కదా. ఓకే, సో డ్రిల్ చేశాక మనం బోరింగ్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేస్తాం. రైట్, నెక్స్ట్ నర్లింగ్. నర్లింగ్ అంటే షేప్ చూడండి కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. ఇలా థ్రెడ్డింగ్ అనేది సారీ నర్లింగ్ షేప్ అనేది వస్తుంది అనమాట. అంటే ఇలా ఉంటుంది. ఓకే, డైమండ్ షేప్లో మనం మేజర్గా ఫైల్స్లో అబ్జర్వ్ చేసి ఉంటాం. ఓకే, సో అలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి లేత్లో పెర్ఫామ్ చేయొచ్చు. సో లేత్ కటింగ్ టూల్ యాంగిల్స్. ఓకే, ఇది ఒక జీరో స్లోప్ అనుకుంటే ఈ లైన్ని. సో కటింగ్ టూల్ ఇది కటింగ్ టూల్ కదా, ఇది ఒక కటింగ్ టూల్. ఇది జీరో స్లోప్ అంటే కోయిన్సిడ్ అయింది చూసారా కటింగ్ ఎడ్జ్ అనేది. బట్ ఇక్కడ ఏంటంటే చూసారా సమ్ వాట్ పాజిటివ్ అంటే పైకి వెళ్తే పాజిటివ్, కిందకి వస్తే నెగిటివ్ అన్నట్టు. ఓకే, కింద ఉంటే నెగిటివ్. ఓకే, నెగిటివ్ స్లోప్ యాంగిల్. ఓకే, చూసారా ఇక్కడ కటింగ్ యాంగిల్ అనేది ఎలా ఉంది, సో పాజిటివ్ స్లోప్ యాంగిల్ అన్నట్టు. ఇదైతే కిందకు వచ్చింది ఇలా. ఓకే, సో దాన్ని నెగిటివ్ స్లోప్ యాంగిల్ అని అంటారు. ఓకే, సో దీనివల్ల యూజెస్ ఏంటి అనేది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ ఏ టూల్. ఓకే, సో మనం టూల్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు వీటన్నిటిని కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఓకే, సైడ్ రేక్ యాంగిల్ అంటే ఈ పోర్షన్ అనమాట. చూసారా ఇది ఈ యాంగిల్ సైడ్ రేక్ యాంగిల్ అనమాట. ఓకే, సో ఇది మీకు అర్థం కావాలని నేను 3Dగా ఒక వీడియో అనేది చేశాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఓకే, ఇది ఫేస్ పోర్షన్. ఇది నోస్ అంటే ఇక్కడ ఇలా ఉంటుంది కర్వ్డ్గా. ఓకే, నోస్ రేడియస్ అంటారు. ఓకే, సో షాంక్ అంటే తెలుసు మీకు, ఈ పోర్షన్ షాంక్ అంటారు. రైట్, అండ్ కటింగ్ ఎడ్జ్ ఏది ఇది. ఓకే, సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది, అన్ని గుర్తుంచుకోవాలంటే కష్టం కదా, అందుకే నేను సాలిడ్ వర్క్స్ యూజ్ చేసి డిజైన్ చేసి ఈ కటింగ్ యాంగిల్స్ ఎలా ఏ ఫేస్ నుంచి తీసుకుంటారు, ఏ వ్యూస్ పర్స్పెక్టివ్లో ఏ కన్సిడర్ చేయాలనేది నేను వీడియో చేశాను, నెక్స్ట్ స్లైడ్స్లో ఉంటుంది. ఓకే, ఇది కటింగ్ ఎడ్జ్ అన్నమాట, ఎండ్ కటింగ్ ఎడ్జ్. ఓకే, సో ఇది సమ్ యాంగిల్స్తో ఉంటుంది. చూసారు ఇక్కడ ట్యాప్డ్గా ఉందా, సో ఇది కూడా సమ్ యాంగిల్తో ఉంటుంది అనమాట ఇలా. ఓకే, అది ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అది. ఓకే, ఎండ్ కటింగ్ అంటే ఇది. ఓకే, ఇది సైడ్ కటింగ్.
ఓకే, ఇక్కడ బ్యాక్ రేక్ యాంగిల్ అంటే ఇదన్నమాట. ఓకే, ఇది బ్యాక్ రేక్ యాంగిల్. ఓకే, సో వాట్ నెక్స్ట్? ఎండ్ ఫ్లాంక్ అంటే ఈ పోర్షన్. ఓకే, బేస్ అంటే ఇది కింద చూసారా, బేస్ ఇది. ఓకే, సో కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది, బట్ డోంట్ వరీ. సో ఇదేంటి, ఇది సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ ఇది ఒక స్ట్రైట్ యాక్సిస్ అనుకుంటా. సో ఇది సమ్వాట్ ఇంక్లైన్డ్ గా ఉంది చూసారా, ఇలా ఉంది. సో ఇది క్లియరెన్స్ అండ్ రిలీఫ్ యాంగిల్ అంటారు అన్నమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ ద వ్యూస్ ఇక్కడ టాప్ వ్యూ అంటే ఇక్కడ నుంచి ఇలా చూసేటప్పుడు ఇవి కనబడతాయి, ఫేస్ కనబడుతుంది, షాంక్ ఇక్కడ చూసారా మార్కింగ్ కూడా ఉంది. సారీ. ఓకే, సో టాప్ వ్యూ నుంచి చూసేటప్పుడు ఈ యాంగిల్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఏ యాంగిల్స్? ఎండ్ కటింగ్ యాంగిల్. ఓకే, ఇది చూసారా. ఓకే, ఇలా XY అనుకుంటే మనకి టూల్ అనేది ఇలా ఉంటుంది కదా. ఓకే, సో ఇది ఎండ్ కటింగ్ యాంగిల్ అనమాట. ఓకే, సో ఇదేమో సైడ్ కటింగ్ యాంగిల్ ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ వ్యూ అంటే ఇలా చూసినప్పుడు మనకి ఏం కనబడుతుంది, టూల్ అనేది ఎలా ఉంటుంది అన్నమాట. ఓకే, సో అది టూల్. ఇదేంటి, ఇది ఎండ్ కటింగ్ ఎడ్జ్, రైట్? ఎండ్ కటింగ్ ఎడ్జ్. ఓకే, ఓకే, సో ఈ పార్ట్ అని చూసారా, డిఫరెంట్ కలర్స్ యూజ్ చేయాలి ఇక్కడ మనం, రైట్? సారీ, పింక్ యూజ్ చేద్దాం. ఇదేంటి, ఈ పోర్షన్, రైట్? ఇదే కదా. సో ఫ్రంట్ నుంచి చూసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అది. ఓకే, సో ఈ పోర్షన్ ఇదన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ క్లియరెన్స్ కదా మనకి ఇక్కడ సైడ్ రిలీఫ్. ఓకే, లేదా సైడ్ క్లియరెన్స్ అని కూడా అంటారు. ఓకే, సో అదనమాట. ఇది సైడ్ రేక్ యాంగిల్ ఇది. ఓకే, కనబడుతుంది. ఓకే, ఇలా మనం ఇమాజిన్ చేసుకోవాలి. నెక్స్ట్, ఓకే, డోంట్ వరీ, ఐ హ్యావ్ ఎ గుడ్ రిప్రజెంటేషన్. ఓకే, నెక్స్ట్ సైడ్ వ్యూ. సైడ్ వ్యూ అంటే ఇలా ఇటువైపు నుంచి చూసినప్పుడు అన్నమాట. ఓకే, సో ఇటువైపు నుంచి చూసినప్పుడు ఏంటి, ఈ ఎడ్జ్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఇలా ఉంటుంది అన్నమాట. సో స్ట్రైట్ యాంగిల్ నుంచి ఇది సమ్వాట్ ఇంక్లైన్డ్ గా ఉంటుంది కదా. ఓకే, సో అది ఎండ్ రిలీఫ్ యాంగిల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఎండ్ రిలీఫ్ క్లియరెన్స్ లేదా ఉంటుంది, ఎల్లో కలర్ మార్క్ చేసాం కదా, అది ఇక్కడ ఈ యాంగిల్ అన్నమాట. ఓకే, అండ్ ఈ యాంగిల్ ఏంటంటే అది ఫ్రంట్ క్లియరెన్స్ యాంగిల్ అన్నమాట. ఓకే, సో ఇది ఫేస్ షాంక్ తెలిసిందే కదా. ఓకే, లిప్ యాంగిల్ ఏంటంటే దీన్ని లిప్ యాంగిల్ అంట, సారీ. ఓకే, ఇదన్నమాట లిప్ యాంగిల్ అంటే. ఓకే, సో దీని మొత్తాన్ని లిప్ యాంగిల్ అని అంటారు అనమాట. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, you have a good video, so you can see the. ఓకే, సో దిస్ ఈస్ ద క్రాస్ సెక్షనల్ వ్యూ. సపోజ్ ఇది మనం ఇలా చూస్తే ఇది టాప్ సైడ్ వ్యూ కదా. సో టాప్ సైడ్ ని ఇలా కట్ చేస్తాం అనమాట. సో కట్ చేయగా ఎలాంటి వ్యూ వస్తుంది ఇక్కడ వీడియోలు చూడొచ్చు. ఓకే, సో యూ హ్యావ్ ఎ రియల్ ఎక్స్పీరియన్స్ హియర్ హౌ ఇట్ కట్. ఓకే, సో అదే కదా ఇక్కడ వ్యూ. ఓకే, అలా ఇది టూల్ అయితే టూల్ అలా కట్ చేస్తాం. కట్ చేసాక వచ్చే యాంగిల్స్ ఇక్కడ మనం చూస్తాం.
బ్యాక్ రేక్ యాంగిల్ అండ్ రిలీఫ్ యాంగిల్ అనమాట. ఓకే, సో క్లారిటీగా అబ్జర్వ్ చేయండి సో దట్ యూ కెన్ గెట్ ఎ బెటర్ క్లారిటీ. ఓకే, అలా టూల్ ఉంటే దాన్ని క్రాస్ సెక్షనల్ వ్యూ చేస్తే ఇలా వస్తుంది అనమాట. అదే బ్యాక్ రేక్ యాంగిల్ అండ్ రిలీఫ్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ ఇది ఫ్రంట్ వ్యూ, రైట్? సో అలా కట్ చేస్తే మనకు వచ్చే షేప్ అనమాట. సో సైడ్ రేక్ యాంగిల్, సైడ్ రిలీఫ్ యాంగిల్ అలా వస్తాయి అన్నమాట. ఓకే, ఓకే, గాట్ ఇట్ రైట్. సో ఇది థర్డ్ వన్. సో టూల్ని అలా హారిజాంటల్గా కట్ చేస్తే మనకి ఇలా అబ్జర్వ్ చేయొచ్చు. అది నోస్ యాంగిల్, ఓకే, అండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్, సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అలా ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో మూడింటి మీద ఒక క్లారిటీ అనేది వచ్చింది కదా, ఎలా కట్ చేస్తే ఎటువంటి యాంగిల్స్ మనం చూడొచ్చు అన్నది. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద యాంగిల్. Cutting angles. It is the main angle for cutting edge of the lathe tool. Okay, the angle is equal to the 90° minus. Okay, so top rake angle alpha అంటారు. Okay, clearance angle beta, sorry gamma. Okay, in general అలా represent చేస్తారు. Okay, సో ఎలా, సో ఈ వాల్యూని మనకి కటింగ్ యాంగిల్ అనమాట. ఓకే, కటింగ్ యాంగిల్ లేదా డిప్ యాంగిల్ అని కూడా అంటారు. ఓకే, సో the angle is different for different metals, like it varies from 50 degrees to 81 degrees. Okay, so this angle is less for soft metals and more for hard materials. Okay, so అలా షార్ప్గా ఉందనుకోండి. ఓకే, సో ఇది యాంగిల్ అనుకుంటే, సో ఇది సాఫ్ట్ మెటీరియల్స్ కంటే ఈజీగా మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తుంది. ఓకే, అదే ఇక్కడ హార్డ్ మెటీరియల్ అనుకోండి, సో ఇది ఈజీగా డిగ్ అవ్వదు. సో దట్ ఏంటంటే ఇది టూల్ ఎడ్జ్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో హార్డ్ మెటీరియల్స్కి మనం ఎక్కువ యాంగిల్స్ ఉండే టూల్స్ని ప్రిఫర్ చేస్తాం అనమాట. ఓకే, సో అదేంటంటే డిగ్ అవ్వకుండా మెటీరియల్ అనేది రిమూవ్ చేయడానికి ఈజీ అనేది అవుతుంది. ఇంకా ప్రీవియస్ కూడా మనం డిస్కస్ చేసాం కదా, సేమ్ సినారీ ఇక్కడ కూడా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, rake angle. This angle is above the portion of nose cutting edge. Okay, the efficiency of tool depends on this angle. Okay, positive rake angle. Top surface of the tool nose is away from the cutting edge. It is less for soft metals and more for hard materials. Okay, so it increases the machinability and use for mild steel, carbon steel, cast iron, brass, and bronze. Okay, so coming to the negative rake angle, top surface of the tool nose slope is towards the cutting edge. Okay, so ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఓకే, ఇది జీరో లైన్ అనుకుంటే ఇక్కడ టూల్ ఇలా ఉంటుంది కదా. ఓకే, సో అది పైకి ఇలా ఉందనుకోండి, అది నెగిటివ్ రేక్ అన్నట్టు. సో లేదు ఇలా ఉందనుకోండి, అది పాజిటివ్ రేక్ అన్నట్టు. ఓకే, సో అలా మీరు గుర్తుంచుకోండి. ఓకే, సో అడ్వాంటేజెస్ ఆఫ్ ది నెగిటివ్ రేక్ యాంగిల్ ఏంటంటే టు టేక్ మోర్ లోడ్ దెన్ ద పాజిటివ్ రేక్ టూల్. ఓకే, సో పాజిటివ్ రేక్ యాంగిల్ కన్నా మనకి ఇది ఎక్కువ లోడ్ని బేర్ చేయగలుగుతుంది. ఓకే, టు టేక్ హెవియర్ కట్స్ అండ్ కోర్ స్పీడ్స్. ఓకే, టు వర్క్ విత్ హై స్పీడ్స్తో వర్క్ చేయొచ్చు. టు గెట్ బెటర్ హీట్ కండక్టివిటీ. ఓకే, కండక్టివ్ సిన్స్ ద టిప్ యాంగిల్ ఆఫ్ ది టూల్ ఈస్ మ్యాక్సిమం. ఓకే, సో ఇక్కడ చూసారు టిప్ ఎంత ఉంటుంది కనుక మనకి కండక్షన్ అనేది ఇలా ఉంటుంది టూల్ అనేది. ఓకే, సో ఇలా ఉండడం వల్ల హీట్ కండక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉంటుంది కదా. ఓకే, సో కండక్షన్ కూడా ఈజీగా అవుతుంది అనమాట. లిమిటేషన్స్ ఏంటంటే ద మెషిన్ షుడ్ బి ఆఫ్ రిజిడ్ కన్స్ట్రక్షన్. ఓకే, ద మెషిన్ షుడ్ బి వైబ్రేషన్ ఫ్రీ. ఓకే, సో వైబ్రేషన్ అనేది ఉండకూడదు. సో అలాంటి కేసెస్లో మనం ఈ నెగిటివ్ రేక్ యాంగిల్స్ని యూజ్ చేయగలం. ఓకే, జీరో రేక్ యాంగిల్, దెర్ ఈస్ నో స్లోప్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది టూల్. ఓకే, సో ఇలానే ఉంటుంది జస్ట్. ఓకే, అది జీరో రేక్ యాంగిల్ అన్నట్టు. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ టర్నింగ్ బ్రాస్, ఇది గుర్తుంచుకోండి. ఓకే, back rake angle, it is formed on the top of the surface of the nose of tool. Okay, it is also called top rake
which can be positive or negative or zero. Okay. Next, side raking. It is formed by grinding. The top rake is sloped to the side, which allows the chips to escape. This can be either positive or negative. Okay, so ఇది గుర్తుంచుకోవాలి, పాజిటివ్ నెగిటివ్ జీరో అనేది. ఓకే, నెగిటివ్ rake is preferred for difficult to cut the material. Okay, clearance angle. The tool should be ground with a cutting edge sharp enough, okay, by giving a proper clearance to cut the material, and only the cutting edge should touch the material to be machined. Okay, సో వన్ సైడ్ అనేది మనకి కటింగ్ ఎడ్జ్ అనేది ఉంటుంది కదా, అందర్ సైడ్ అనేది కట్ అవ్వకుండా జస్ట్ రబ్బింగ్ యాక్షన్ ఉండేలా మనకి ఉంటుంది అనమాట. సో దానికి మనం సమ్ వాట్ క్లియరెన్స్ యాంగిల్ అనేది ఇస్తాం. ఓకే, సో వర్క్ కి డిస్టర్బెన్స్ అనేది అవ్వకుండా. ఓకే, ఫ్రంట్ క్లియరెన్స్. In this angle, the slope is ground between the front of the cutting edge to the line perpendicular to the axis of the tool drawn downwards, which permits only the cutting edge of contact the job and avoids rubbing action. సో ఇక్కడ మీరు చూసారా, ఇది ఫ్రంట్ క్లియరెన్స్ యాంగిల్ అన్నమాట. ఇక్కడ ఇలా వర్క్ ఉంటే సో దట్ ఏంటి, ఇది కటింగ్ అనేది చేస్తుంది, రైట్? సో కటింగ్ చేస్తుంది కానీ ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ కి ఇది టచ్ అవ్వకుండా, అంటే ఆ ఆబ్జెక్ట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఈ ఫ్రంట్ క్లియరెన్స్ యాంగిల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో సేమ్ సినారియో సైడ్ క్లియరెన్స్ యాంగిల్ కూడా అంతే. ఓకే, సో దట్స్ అబౌట్ ద సైడ్ క్లియరెన్స్ అండ్ సైడ్ రిలీఫ్ టు. ఓకే, జస్ట్ రీడ్ ఇట్. ఓకే, సో సైడ్ రిలీఫ్కి వచ్చి ఏంటంటే, this angle is provided on the parting of tools and undercut tools on both sides, okay, which gives the width of the cutting edge slight broader than the back of the cutting edge. Okay, this relief angle is generally given up to 2 degrees. Okay, అది గుర్తుంచుకోండి. ఓకే, ఎఫెక్ట్స్ ఆఫ్ రాంగ్ టూల్ గ్రైండింగ్. ఓకే, excess front and side clearance ఉంటాయి. So it makes the cutting edge weak. Okay, so the cutting edge tends to break at heavy cuts. Okay, these are the effects of tool grinding. Okay, మేజర్ గా మనం ఏదైనా ఈ గ్రైండింగ్ ఆపరేషన్స్ అంటే టూల్ ని వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ కాకుండా మనం రీగ్రైండింగ్ అలాంటివి చేస్తాం కదా, రీషార్ప్నింగ్ చేయడానికి. సో అలాంటి టైంలో ఏంటంటే ఆప్టిమైజ్డ్ వాల్యూస్ ని మనం యూజ్ చేయాలి. సో అదర్వైజ్ మనకి ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి మనం ఫేస్ చేస్తూ వస్తాం. మనకి నచ్చినట్టు చేద్దాం అంటే అవ్వదు. అది ఏంటంటే వర్క్ మీద ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో లెస్ ఫ్రంట్ అండ్ సైడ్ క్లియరెన్స్ ఉంటే, సో ఇట్ ప్రొడ్యూసెస్ మోర్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద టూల్ అండ్ ద జాబ్. ఇట్ ఎఫెక్ట్స్ ద ఫినిషింగ్ ఆన్ ద జాబ్. ఓకే, నెక్స్ట్ ఎక్సెస్ టాప్ రేక్ యాంగిల్. సో హార్డ్ మెటల్స్ కెనాట్ బి cut easily. Excess top rake angle ఉంటుంది. Okay, so the cutting angles will be less and weak. Okay, less top rake angle అంటే uniform turning cannot be done. Okay, chips cannot be removed easily. Based on the work మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. Okay, so otherwise you will face consequences. Less side rake. Okay, the cutting cannot be performed perfectly. The cutting will not be uniform. Cutting chip will not be removed easily. Okay, so excess cutting angles. The tool nose will not be sharp. Finishing will not be good. Okay, so less cutting angles. The tool nose will be weak and life of the tool nose will be less. Okay, these are the effects of the wrong tool grinding. Okay, coming to the chip breakers. Okay, so first one is segmental chip. While machining a brittle metal such as cast iron, bronze, the chip will have a separate pieces with irregular form. ఇది అడుగుతాడు. సో ఓకే, సెపరేట్ పీసెస్ అని అది ఎలా అడుగుతాడు అంటే, బ్రిటిల్ మెటీరియల్స్కి ఎలాంటి చిప్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అనేది అడుగుతాడు. సో అలాంటప్పుడు మనం దీన్ని ఆన్సర్ చేయాలన్నమాట. ఓకే, అదే కంటిన్యూస్గా అయితే when machining a tough one, ductile metals such as soft steel, aluminum, etc., the chip will come off tools as a curling ribbon. Curling ribbon లా వస్తుంది అనమాట. ఓకే, సో జస్ట్ లైక్ దిస్. ఓకే, షేర్డ్ చిప్ ఆర్ డిస్కంటిన్యూస్ చిప్.
ఓకే. సో ఇలా ఉంటుంది. ఫస్ట్ అంటే ఇది. ఓకే, సెగ్మెంటల్ చిప్స్. ఓకే, అలా ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. Sheared chip or discontinuous chip when machining a hard but slightly ductile material such as hard steel, okay, and chip comprises of a separate piece of metal weakly bonded together. Okay, సో ఇవన్నీ ఏంటంటే డిస్కంటిన్యూస్ గా వస్తాయి, బ్రేక్ అయిపోతాయి ఇలాంటి వాటిని చిప్స్ అనేవి. ఓకే, సో దట్స్ అబౌట్ ద చిప్స్. ఓకే, దీస్ ఆర్ ద చిప్ బ్రేకర్స్. ఓకే, స్టెప్ ఆర్ షెల్ఫ్ చిప్ బ్రేకర్. ఓకే, సో షెల్ఫ్ అంటే ఇక్కడ చూసారా అలా ఉంది షేప్. సో అదేంటంటే చిప్ ని బ్రేక్ చేస్తుంది అనమాట. ఓకే, దిస్ టైప్ ఆఫ్ చిప్ బ్రేకర్ ఈస్ యూజ్డ్ ఫర్ కార్బైడ్ టిప్ టూల్స్. Carbide tip tools and continuous chips can be prevented by curling or breaking the chip before it leaves the tool, in which sometimes a small step or shaft is ground on the face of the tool for this purpose. సో ఈ చిప్స్ ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఏంటంటే మీరు చాలా వరకు అనుకోవచ్చు. ఇది కంటిన్యూస్ గా చిప్స్ ఫామ్ అవడం వల్ల కాల్ అయ్యి మనకి ఆపరేటర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, అలాగే చిప్ అనేది మనకి డిస్కంటిన్యూస్ గా వచ్చినా వాటికి మనం గార్డ్స్ అవన్నీ యూజ్ చేసుకోలేదు, ఎందుకంటే ఫ్లై అయ్యే ఛాన్స్ ఉండదు, హై స్పీడ్ లో మనకి రొటేట్ అవుతూ ఉంటాయి. సో దట్ మనకి ఏంటంటే అలా చిప్స్ బ్రేక్ అయ్యేటప్పుడు చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ అనేవి మన వైపు రాకుండా మనకి షీల్డింగ్ అనేది యూజ్ చేస్తాం. బట్ కంటిన్యూస్ చిప్స్ వచ్చేటప్పటికి ఏంటి, అది కాయిల్ అయ్యి చాలా ఎక్కువగా హెవీగానే వస్తాయి. మీరు లేత ఆపరేషన్స్ ఏమైనా చేస్తుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది, రైట్? సో అలాంటి టైంలో మనం చిప్ బ్రేకర్స్ యూజ్ చేసి దాన్ని బ్రేక్ చేస్తాం అనమాట. దగ్గర దగ్గర చిన్న చిన్న parts గా ముక్కలు చేయడం వల్ల ఏంటంటే మనకి కంటిన్యూస్ చిప్స్ ఫామ్ అవ్వకుండా అది ఈజీగా రిమూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆపరేటర్ కూడా ఎటువంటి ఇంజరీస్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, ఆపరేటర్ కనే కాదు, మనకి మిషన్ పార్ట్స్ లోకి వెళ్ళిన ఒక స్టక్ అయింది అనుకోండి, సో మిషన్ అనేది కూడా డ్యామేజ్ అవుతుంది, రైట్? సో ఫర్ దట్ పర్పస్ వీ విల్ యూజ్ ద చిప్ బ్రేకర్స్. గ్రూవ్ అండ్ రిడ్జ్ చిప్ బ్రేకర్. గ్రూవ్ అంటే ఇక్కడ ఉంది చూస్తారా, ఇలా ఉంది. ఓకే, సో అది groove and ridge chip breaker. This groove is parallel with the cutting edge and is made on a special electric spark corrosion device. The tool with this chip breaker requires less power consumption than the shelf type chip breaker. Okay, దీంట్లో ఏంటంటే పవర్ అనేది తక్కువగా యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, అంటే పవర్ కన్జంప్షన్ తక్కువగా ఉంటుంది. సెపరేట్ చిప్ బ్రేకర్. These chip breakers are successfully used in high velocity turning of ductile metals and numerous designs exist nowadays. Okay, fixed type అంటే ఇది. It has a bent shank. ఇక్కడ మీరు చూడొచ్చు, క్లారిటీ లేదు బట్ you can imagine. Okay, so bent shank and a cemented carbide tip braced to the bent end. Okay, second one adjustable అంటే ఇది. Okay, so it has a shank to which an angle piece is fastened and a braced cemented carbide tip is clamped with a face piece to an angle piece by using a bolt. ఇక్కడ చూడొచ్చు మీకు అసెంబ్లీ ఎలా ఉందన్నది, రైట్? బోల్ట్ టిప్ ఇది. ఓకే, యాంగిల్ ప్లేట్. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే చిప్ అనేది కంటిన్యూస్ గా ఫామ్ అవ్వకుండా బ్రేక్ చేస్తుంది అనమాట. అంటే చిప్ ఫ్లో అనేది ఎలా జరుగుతుంది, ఇలానే కదా. ఓకే, సో కాయిల్ అయ్యి చిప్ అనేది జనరేట్ అవుతుంది, ప్రీవియస్ గా చూసాం కదా. సో దాన్ని ప్రివెంట్ చేస్తాయి అనమాట. సో బ్రేక్ చేయడం వల్ల మనకి సెగ్మెంట్స్ ఈజీగా రిమూవ్ చేయడానికి ఫీజిబిలిటీ అనేది ఉంటుంది. యూనివర్సల్. ఇట్ హ్యాస్ అ షాంక్ టు విచ్ స్టీల్ బ్లాక్ విత్ ఏ curvilinear profile is fastened. ఓకే, ఇక్కడ మీరు చూసారా కర్వ్డ్గా ఉంది, రైట్? సో that is fastened above the tip of the tool by using a bolt. Okay, that's about the chip breaker. Tool holders. A lathe cutting tool is fixed in tool post either directly or tightened in a tool holder. Tool holders are generally used when small tool bits are used. Okay, సో ఈ టూల్ హోల్డ్స్ అంటే కటింగ్ టూల్స్ ని హోల్డ్ చేసి ఉంచుతాయి అన్నమాట. ఓకే, సో స్టాండర్డ్ టూల్ హోల్డర్స్ ఆర్ 3 types: straight bit tool holders, right hand bit tool holder, left hand bit tool holder. ఓకే, సో స్ట్రైట్ ఇది, ఓకే, లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. ఓకే, సో అలా ఉంటాయి అన్నమాట. సో ఈ
bit tool holder used for taking cuts either direction. అదే రైట్ హ్యాండ్ అయితే క్లోజ్ టు ద టెయిల్ స్టాక్. ఓకే, సో ఎక్కడ నుంచి ఇది ఆబ్జెక్ట్ అనుకుంటా. ఓకే, ఇది లైవ్ సెంటర్, ఇది డెడ్ సెంటర్ కదా, అంటే టెయిల్ స్టాక్ ఉంటుంది, ఇక్కడ హెడ్ స్టాక్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇలా యూజ్ చేస్తారు కటింగ్ అనేది. ఓకే, అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ టూల్ బిట్ holder is close to the lathe check or a faceplate. Parting tool holder generally follows the three types of parting tool holders are used. Same ఇక్కడ అంతే, straight, right hand, left hand. ఓకే, అలా సేమ్ సినారియో ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ నల్లింగ్ టూల్ generally follow two types. ఓకే, self centering nulling tool holder and revolving head with pair of nulls. ఓకే, చూసారా, జస్ట్ లైక్ రివాల్వర్ లాగా, అందుకే రివాల్వింగ్ హెడ్ అన్నది. ఓకే, సో ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటి సెల్ఫ్ సెంటరింగ్ అంటే 2 ఉంటాయి. ఈ మధ్యలో మనకి ఆబ్జెక్ట్ ఉండడం వల్ల నర్లింగ్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఓకే, సో ఈ బోరింగ్ బార్ వల్ల యూజ్ ఏంటంటే ఆల్రెడీ మనం డ్రిల్ చేసిన హోల్ కి, సో దాన్ని ఎన్లార్జ్ చేయడానికి, అంటే బోరింగ్ ఆపరేషన్ చేయడానికి, లేదా కటింగ్ ఇంటర్నల్ ట్యాపర్స్ చేయడానికి, లేదా ఇంటర్నల్ థ్రెడ్స్ చేయడానికి మనం ఈ బోరింగ్ బార్ ని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇట్ ఈస్ జనరల్లీ మేడ్ ఆఫ్ మైల్డ్ స్టీల్ హ్యావింగ్ ఏ స్క్వేర్ హోల్ at the end of the bar for adjusting the bit tool. Okay, so ఇందులో సాలిడ్ బోరింగ్ బార్ with interchangeable tool head. Okay, adjustable boring bar. It is a solid piece having a square shank with round section in front of side. Okay, at the end of the round portion it has a square hole for holding the bit tool. This square hole is made either straight or at an angle to hold the bit tool in straight or at an angle. Okay, next boring bar with interchangeable tool head. It equipped with a interchangeable heads. Okay, so 3 heads can be interchanged in which, so it is held at 90 degrees, 45 degrees, 60 degrees. Okay, ఇక్కడ చూడొచ్చు మీరు. Okay, so adjustable boring bar, so it can be adjusted according to the length of the job. Okay, so in its construction a square spring block is made from high carbon steel with a hole. Okay, so ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. Okay, a square piece is split from the one side. Okay, so boring tool holders. Okay, so light duty boring tool holders. Okay, clamp type boring tool holders and 3-bar boring tool holders. Okay, quick change boring tool holders. Okay, so light duty boring tools ఏంటంటే స్మాల్ డయామీటర్స్ లో విత్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ద బోరింగ్ బార్స్ అనేవి యూజ్ చేయొచ్చు మనం. ఓకే, అది లైట్ డ్యూటీ బోరింగ్ టూల్ హోల్డర్స్. సో క్లాంప్ టైప్ బోరింగ్ ఏంటంటే 90 డిగ్రీ అండ్ అట్ అన్ యాంగిల్ మనం అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ 3-bar బోరింగ్ ఏంటంటే ది 3 డిఫరెంట్ సైజ్ ఆఫ్ బోరింగ్ బార్స్ ని హోల్డ్ చేయొచ్చు, జస్ట్ లైక్ 90 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ. ఓకే, సో క్విక్ చేంజింగ్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ అలాంగ్ విత్ ద క్విక్ చేంజ్ టూల్ పోస్ట్. ఓకే, సో ఇలా ఉంటుంది అది. ఓకే, సో దిస్ ఇస్ ద 3D వ్యూ. సో ఇక్కడ సీటింగ్ ఫర్ బోరింగ్ టూల్ అని చూసారా, ఇక్కడ బోరింగ్ టూల్ అనేది రెస్ట్ అవుతుంది. ఓకే, చార్జర్స్. ఈ చార్జర్స్ వల్ల యూజ్ ఏంటంటే సపోజ్ మనకి ఇంటర్నల్ థ్రెడ్ ఇలా ఉందనుకోండి, సో కొన్నిసార్లు ఇక్కడ బ్రేక్ అయ్యి ఇలా వచ్చింది అనుకోండి. ఓకే, సో అలాంటి వాటికి షేప్ చేయడానికి, అంటే షార్ప్ ఎడ్జ్ లేదు చూసారా ఇక్కడ ఇక్కడ, సో అలాంటి వాటికి షేప్ చేయడానికి ఈ చార్జర్స్ అనేవి యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, సో వీ కెన్ రిపేర్ ద worn out threads. Okay, so it has a several teeth. Okay, so first one is hand chaser and machine chasers. Okay, so hand chaser అంటే it is used by holding them in hand. Okay, by using the hand we can repair the threads. Okay, it is made of high carbon steel. Okay, used for external and internal threads. Okay, so internal threads అంటే ఎలా ఉంటుంది, external కి ఎలా ఉంటుంది అన్నమాట. Okay, సో ఆపరేషన్స్ మీరు ఎక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్స్టర్నల్ గా థ్రెడ్ ఎలా చేస్తున్నారు అన్నది. ఓకే, నెక్స్ట్ మెషిన్ చేజర్స్. దీస్ ఆర్ మల్టిపుల్
point cutting tools used in mass production to produce external or internal threads. Okay, so first one is flat radial chaser ఇది. Okay, second ఏంటంటే tangential radial, sorry, tangential chaser. థర్డ్ వన్ is circular chaser అన్నమాట. ఓకే, సో ఇలా ఉంటుంది. సో దీనివల్ల మెయిన్గా మనకి కటింగ్ అదే థ్రెడ్స్ ని రిపేర్ చేయడానికి యూజ్ చేస్తారు అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్ హియర్. ఓకే, సో మీరు 3Dలో కూడా చూడొచ్చు ఎలా ఉందన్నది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద ఫిట్టెడ్ ట్రేడ్ థియరీ. సో ఇది టెలిగ్రామ్ ఛానల్. ఓకే, టెలిగ్రామ్ లింక్ ఛానల్ ఇది. సో ఇందులో ఏంటంటే కంప్లీట్ పీడిఎఫ్ అనేది ఇందులో ఇస్తా. ఒకవేళ పీడిఎఫ్కి పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అయితే అది స్కిల్ కైట్ పాస్వర్డ్ ఉంటుంది. ఓకే, so okay, so use this password. Okay, if you have any doubts, if you need a better clarification regarding any concepts, just let me know. Thank you. Okay, కొంతమంది తెలుగులో పీడిఎఫ్ అడిగారు. సో నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కాదు, బట్ ఈ టెక్నికల్ లెర్నింగ్ అనేది తెలుగులో చేసే సమ్వాట్ డిఫికల్ట్గా నాకు అనిపించింది. సో దీన్ని డైరెక్ట్గా గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేసి కన్వర్ట్ చేసిన ఎగ్జాక్ట్ కాన్సెప్ట్స్ అనేవి రావట్లేదు. సో ఐ హ్యావ్ టు దాన్ని రీవర్క్ చేయడం అలాంటివన్నీ జరుగుతుంది. సో ఇట్ టేక్ మోర్ టైం. సో ఇన్స్టెడ్ నేను ఓన్లీ ఇంగ్లీష్కి ప్రిఫర్ చేస్తున్నాను అందుకే. ఓకే, సో పీడిఎఫ్ని ప్రాపర్గా యూజ్ చేసుకోండి. ఓకే, సో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కరెక్షన్స్ ఉన్నా అవి మీరు రేస్ చేస్తే నేను ఎడిట్ చేసి మళ్ళీ న్యూ పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.